చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పాయింట్కి వస్తాను. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అన్నాడు. దానికి ముందు కొరింథీ సంఘంలో కొంతమంది వ్యక్తులను గురించి పౌలు మహనీయుడు మాట్లాడుతూ, మీలో కొంతమంది ఉప్పొంగుచున్నారు అనే మాట నాకు తెలిసింది. శక్యమైతే నేను వచ్చి వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుంటాను అన్నాడు. అంటే దైవభక్తి చేసే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. కొంతమందికి శక్తిని గూర్చిన అవగాహన కానీ శక్తి పొందిన అనుభవం కానీ ఉండదు, కానీ మాటలు మాత్రం అద్భుతంగా మాట్లాడుతుంటారు. కొంతమందికి మాటలు ఉండవు కానీ దేవుని శక్తి వాళ్ళ మీద ఉంటుంది. అయితే ఇక్కడ పౌలు మహనీయుడు కొరింథీ సంఘంలో ఉప్పొంగుచున్న వారిని గురించి, కొంతమంది ఇలాగ ఉప్పొంగుచున్నారట మీలో కొంతమంది, నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు, ప్రభువు చిత్తం అయితే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును అన్నాడు. ఇక్కడ మనకి రెండు ఉండాలి, దైవ శక్తి ఉండాలి, దైవశక్తితో కూడిన మాటలు ఉండాలి. ఈ రెండిటిలో ఏదుండి ఏది లేకపోయినా ఇబ్బందే. మళ్ళీ చెప్తున్నాను, ఏదుండి ఏది లేకపోయినా ఇబ్బందే. మొట్టమొదట దేవుని రాజ్య నిర్మాణంలో మనందరం పాలిభాగస్తులం. ఒకప్పుడు మనం ఆయన రాజ్యంలోకి చేర్చబడ్డాం. ఎరుగని స్థితిలో అంధకార సామ్రాజ్యపు అధిపతి అయిన సాతాను కింద ఊడిగం చేసి దేవుడు జోక్యం చేసుకొని మనల్ని దర్శించిన తర్వాత మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళమై ఆ పాపాంధకారంలో నుండి బయటపడి దైవరాజ్యములోనికి ప్రవేశించాం. దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన తరువాత మనం మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని రాజ్య ప్రవేశం చేసి అక్కడి నుంచి దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని పనిలో ఆయన రాజ్య నిర్మాణంలో మనం కూడా పాలివారముగా మార్చబడ్డాం. మార్చబడాలి. ఎవరైనా మార్చబడకపోతే నెక్స్ట్ స్టెప్ అదే. ఒకప్పుడు పౌలే దేవుని పని, పౌలులో జరిగే దేవుని పని. తర్వాత అదే పౌలు అన్నాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము అని. మళ్ళీ చెబుతా, ఒకప్పుడు పౌలులో దేవుని పని జరిగింది. పౌలులో ఆ పని పూర్తయిన తరువాత పౌలుని తన తోడి పనివానిగా దేవుడు స్వీకరించాడు. అలా స్వీకరించకపోతే పౌలు సాహసం చేసి అంత మాట అనలేడు, మేము దేవుని తోడి జత పనివారమై ఉన్నాము అని. ఒకప్పుడు పౌలే పని, ఇప్పుడు పౌలు పని కంప్లీట్ అయిపోయింది. పౌలు దేవుని పనిలో పాలివాడయ్యాడు. ఇది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టాల్సిన సంగతి. ఒకప్పుడు ఏమీ తెలియని స్థితిలో దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన నీవు ఆత్మీయ అభివృద్ధి పొంది సంపూర్ణ సిద్ధి పొంది దేవుని రాజ్య నిర్మాణంలో నీవు నేను మనం పాలివారం కావాలి. ఉదాహరణకి నా జీవితాన్ని తీసుకుంటే, ఒకప్పుడు నాకు యేసయ్య తెలీదు, తర్వాత యేసయ్య తెలిసాడు, చర్చికి వెళ్ళాను, మారుమనసు పొందాను, బాప్తిస్మం పొందాను, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నాను. పొందుకున్న తర్వాత నాలో జరగాల్సినటువంటి కార్యాలు కొన్నింటిని దేవుడు జరిగించాడు. తర్వాత నన్ను ఆయన పనికి పిలిచాడు. ఇప్పటిదాకా నీలో జరిగించాల్సిన పని నేను జరిగించాను, ఇక నుంచి నువ్వు నాతో కలిసి నా రాజ్య విస్తరణలో నా రాజ్య నిర్మాణంలో నీవు కూడా పాలివాడవు కావాలి అని దేవుడు పిలిచాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. నన్ను పిలిచిన దేవుడు, పౌలును పిలిచిన దేవుడు, దైవజనుల్ని పిలిచిన దేవుడు మరి నిన్ను పిలవట్లేదా? నిన్ను నన్ను అందరినీ. ఇప్పుడు నాకేం స్పెషల్గా కొమ్ములేం లేవు, మీరెంతో నేను అంతే. నన్ను పిలిచిన దేవుడు నీకు కూడా అదే పిలుపుని ఇస్తున్నాడు. కొంతమంది దాన్ని గుర్తుపట్టి విధేయత చూపి లోబడి అందుబాటులోకి వస్తారు. కొంతమంది దాన్ని చెవిన పెట్టరు, లక్ష్య పెట్టరు.
ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నాడు, కానీ ఆశ లేనివాడిని కూడా తృప్తిపరుస్తానని చెప్పలా. దేవుని సంగతులు తెలుసుకొని నేను కూడా దేవుని పనిలో ఒక పాత్రగా వాడబడాలి, ఆయన రాజ్య నిర్మాణంలో నేను కూడా దేవునితో కలిసి పని చేయాలి అనేటువంటి ఆలోచన ఏ భక్తునికి భక్తురాలికైతే ఉంటుందో వాళ్ళని గుర్తుపడతాడు ఆయన. వాళ్ళని దృష్టించి, వాళ్ళను స్వీకరించి, వాళ్లకు తన సంగతులను నేర్పి, తన శక్తినిచ్చి ఆయన పని కొరకు వాడుకుంటాడు. ఒకప్పుడు కొరింథు సంఘమే దేవుని పని పొందింది. కొరింథు సంఘంలో దేవుని పని జరిగింది, పని జరుగుతూ ఉంది. తరువాత కొరింథు సంఘం కూడా దేవుని రాజ్య విస్తరణ విషయంలో భారాన్ని కనపరిచింది. మళ్ళీ చెప్తాను, అమ్మగారు వినండి, అమ్మగారు స్తోత్రం చెప్పండి. దేవుని మాటలు మైండ్కి ఎక్కించుకోండి అమ్మగారు. అప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా అక్క 2 మాటలు చెప్పవా అని నిలబెడితే పరువు పోకుండా ఉంటుంది అమ్మగారు. లేకపోతే ఎర్రముఖం వేసుకొని నాకేం వచ్చు అనుకొని ఇకిలిచ్చాల్సి వచ్చిద్ది. ఏం చేయాల్సి వచ్చిద్ది? ఇకిలిచ్చాల్సి వచ్చిద్ది. ఎన్నేళ్ళు అయింది అక్క నువ్వు దేవుని సహవాసానికి వెళ్ళటం మొదలుపెట్టి? ఓ ఇప్పుడేడా 10 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు అని చెబుతావు, కానీ ఏదైనా 2 మాటలు చెప్పమంటే మాత్రం ఇకిలిస్తావు అనమాట. ఆ పరిస్థితి రాకూడదు. కొద్ది కాలం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు విని దేవుని క్రమంలో ఎదిగినప్పుడు ఏదైనా అవకాశం దొరికితే ఎక్కడైనా ఎప్పుడైనా నోరు తెరచి యేసయ్యను గురించి మాట్లాడాలి. దేవుని సంబంధమైన సంగతులను నువ్వు ఎలుగెత్తి చాటాలి. స్త్రీవైనా పురుషుడివైనా ఎవరివైనా, నువ్వు ముసలోడివైనా సరే. మనకేం తెలుసులే, మనం ఏదో పోతుంటాం వస్తుంటాం అనకూడదు. నీకు తెలిసినంత వరకు చెప్పడానికి నువ్వు నోరు తెరిచేటట్టు ఉండాలి. చెప్పడానికి అసలు నీ దగ్గర విషయం ఉండాలంటే చెప్పేటప్పుడు వినాలి, మైండ్ దగ్గర పెట్టుకొని. లైవ్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా కూర చేసుకుంటా, పిల్లలతో ఆడుకుంటా, పిచ్చి పిచ్చి పనులు చేస్తా, ఓ పక్క టీవీ రన్నింగ్లో పెట్టుకొని, ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు దేవుని మాటలు వినొద్దు. అంత నిర్లక్ష్యం ఉంటే అసలు వినవాకు. నువ్వేదో చేసుకుంటున్నావు అదే చేసుకో, లేదా ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టేసేయి. ప్రశాంతంగా కూర్చొని ఈ వాక్యం వచ్చేటప్పటికి రెడీ చేసుకో, అన్ని పక్కన పెట్టేసుకో, చక్కగా మోకాళ్ళు నీ ప్రార్థన చేసుకొని వాక్యం విను. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. కొరింథీ సంఘం కూడా దేవుని రాజ్యమును గూర్చినటువంటి భారం కలిగి ఉంది. అయితే పౌలు మహనీయుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యము విస్తరణ కావాలి అంటే, దేవుని రాజ్యము నిర్మాణం కావాలి అంటే ఒట్టి మాటలతో అయ్యేది కాదది. దేవుని శక్తి పని చేయాలి. ఏ శక్తి? మానవ శక్తి కాదు, యంత్ర శక్తి కాదు, మరేదో కాదు. దైవ శక్తి పని చేయాలి అనే మాట పౌలు మహనీయుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుని శక్తి మనకి ఏ విధంగా లభిస్తుంది? మన బుధవారం రోజు ఒక సంగతి చెప్పాను నేను. మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు శోధించబడతాం, బలహీనపడతాం, తొట్టుపడతాం, తేడా పడతాం. అలా బలహీనపడ్డప్పుడు, తొట్టుపడినప్పుడు సాతాను నీ దగ్గరకు చేరి, నువ్వు అయోగ్యుడివి, అనర్హుడివి, అనర్హురాలివి, నువ్వు పనికిరావు, నువ్వు అలా, నువ్వు ఇలా, నువ్వు అన్నీ తెలిసుండి కూడా తప్పు చేశావు, అది ఇదని నిన్ను కృంగదీస్తాడు. అలా కృంగదీసినప్పుడు నువ్వు దేవుని పాదాలను విస్మరించకుండా, నిన్ను నీవే అయోగ్యుడిగా, అయోగ్యురాలిగా ప్రకటించుకోకుండా దేవుని పాదాల దగ్గరికే పరిగెత్తి ఆయన కృప మీద ఆధారపడి దేవునినే శరణు వేడు. లేకపోతే నీ చేత తప్పు జరిగేటట్టు చేసినటువంటి సైతానే పొరపాటు నీ ద్వారా జరిగిన తరువాత వాడు మళ్ళా నిన్ను కృంగదీయటం మొదలు పెడతాడు. కృంగదీయటం మొదలుపెట్టి నీ అనర్హతని వాడు నీకు చెప్పి నీ మైండ్ని డిస్టర్బ్ చేసి నువ్వు దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తాడు. అలా పాడైపోయిన వాళ్ళల్లో బైబిల్లో చూస్తే ఇస్కరియోతు యోధా అనేవాడు ఒకడు ఉన్నాడు. బ్రదర్ వింటున్నావా? హలో, ఇస్కరియోతు యోధా అనేవాడు తన్ను తానే అయోగ్యుడిగా, అనర్హుడిగా ప్రకటించుకొని దేవుడు తనను ఒప్పుకోడు అని తీర్మానించుకొని, వీడు అడగల దేవుణ్ణి, వీడొచ్చి దేవుని దగ్గర అడిగి దేవుడు వాడిని తిరస్కరిస్తే అప్పుడు ఆ పని చేసేది ఉండే.
కానీ వీడు దేవుని దగ్గరకు రాలా, దేవుణ్ణి ఆశ్రయించలా, దేవా నన్ను క్షమిస్తావా, నన్ను క్షమిస్తున్నావా, నన్ను క్షమించగలవా అని ఏం అడగలా. అడగకుండా నన్నెట్ట క్షమిస్తాడో అని వాడికి వాడే తీర్మానం చేసుకున్నాడు. అలాంటి మాట వాడు నమ్మటానికి సాతానే వాడితో మాట్లాడాడు. ఇంత దుర్మార్గుడు, ఇంత పాపివి, ఇంత ఇంత దౌర్భాగ్యుడివి నిన్నెట్లా క్షమిస్తాడు అని సైతాన్ అంటే ఆ మాటనే వీడు తీసుకున్నాడు. తీసుకొని పోయి ఏం చేశాడు, ఊరి పెట్టుకొని చచ్చెను అని ఉంది. అంటే నీకు నువ్వే తీర్మానాలు చేయకూడదు, నీకు నువ్వే నిర్ణయం చేసుకోకూడదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు కాదు పో, ఛీ నీ ముఖం నాకు చూపించుకు, నీ అంత పాపిని నేను చూడలేదు, నాకు చాలా అసహ్యంగా ఉంది నీ ముఖం చూస్తుంటే అని నిన్ను అసహించుకుంటే, నీకు ఇక్కడ స్థానం లేదు అని నెట్టివేస్తే అప్పుడు నువ్వు పోయి ఏదో చేస్తే అర్థం ఉంది. కానీ దేవుడు ఎన్నడూ అలాగూ అనడు, అనలేదు కూడా. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అన్నాడు. ఆ మాట ఎప్పుడు మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. ఏమన్నాడు, నువ్వు ఏ స్థితిలో వస్తావు, పరిశుద్ధంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడా? నీతి ప్రవర్తన కలిగిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత మాత్రం తోసేనన్నాడా? సద్భక్తి కలిగిన నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంత మాత్రం తోసేనన్నాడా? త్రోసివేసే విషయంలో, నా దగ్గరకు వచ్చే వారి విషయంలో ఏమన్నా హద్దులు పెట్టాడా? ఏమీ లేదు. నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, యేసయ్యా నువ్వే నాకు శరణు అని నా పాదాల దగ్గరకు వస్తే నిన్ను ఎత్తుకొని హత్తుకుంటానే తప్ప తోసివేయను అన్నాడు ఆయన. కాబట్టి ఆత్మీయ జీవిత యాత్రలో ఎప్పుడైనా అడుగులు జారి భంగపడితే సాతానుకు చోటియ్యకుండా దేవుని దగ్గరికే పరిగెత్తండి. ఆయన కాదు పో అంటే అప్పుడు ఆలోచించండి. కానీ అది అసంభవం, వాక్య విరుద్ధం అనడు. ఆయనే చెప్పి త్రోసేయనని మళ్ళీ ఆయన ఎట్లా త్రోసేస్తాడు? అది అసంభవం. కాబట్టి చేయడా పని. తప్పనిసరిగా నువ్వు వచ్చి దేవా ఇదిగో నేను ఇట్లాగా పొరపడ్డాను తండ్రి, నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని నువ్వు కన్నీరు విడవగలిగితే, బాధపడుకు తల్లి, బాధపడుకు నానా అని నిన్ను పైకెత్తి ముద్దాడి మరి తన కౌగిట దాచుకుంటాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఇది ఒక ఆదరణకరమైన మాట. కొంత ధైర్యం వస్తుంది, కొంత కాదు కొండంత ధైర్యం వస్తుంది, నిరీక్షణ వస్తుంది. నాకు కూడా దేవుడి దగ్గర స్థానం ఉంది అనే ఆదరణ కలుగుతుంది ఈ మాట వల్ల. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే కొంతమంది తమను తాము అయోగ్యులుగా ప్రకటించుకొని కృంగిపోయి ఉంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే అసలు ఎందుకు తొట్రుపడాలి, అసలు ఎందుకు బలహీనపడాలి, అసలు ఎందుకు జారిపోవాలి? దేవుడు మనల్ని తొట్రుపడటానికి పిలిచాడా, జారిపోవటానికి పిలిచాడా, వెనక్కి చూడటానికి పిలిచాడా, పాపం చేయటానికి పిలిచాడా, తప్పుడు జీవిత విధానంలో ఉండటానికి పిలిచాడా, లేకపోతే ప్రత్యేకముగా ఉండి పరిశుద్ధ జనమై ఆయనకు సొత్తై సత్ప్రవర్తన కలిగి సత్క్రియల యందు ఆసక్తి గలవారుగా మనల్ని పిలిచాడా? ఏం చేయటానికి పిలిచాడు? మరి మనల్ని పిలిచిన పిలుపు శ్రేష్టమైన జీవితం జీవించడానికి. మరి అలాంటి జీవితం కోసం మనల్ని దేవుడు పిలిస్తే మరి మనం బలహీనం పడేది ఎందుకు, వీక్ అయ్యేది ఎందుకు, వెనక్కి జారిపోయేది ఎందుకు, తొట్రుపడేది ఎందుకు? ఒక ప్రశ్న. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? అవునా? ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు చెప్పాను, ఒకవేళ ఎప్పటికే నీకు వచ్చి ఉంటే నువ్వు దేవుని వైపు మళ్ళుకో, తప్పకుండా దేవుని దగ్గర నీకు, నోరు తెరిచి అందరు చెప్పండి, దేవుని దగ్గర నీకు ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది అని చెప్పాను. దాన్ని పక్కన పెడదాం. ఇప్పటికే తేడాపడ్డ వాళ్ళకి ఒక ఆదరణ కోసం, దిద్దుకోవటం కోసం. అసలు తేడా పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి మనం బలహీన పడకుండా ఉండటానికి బైబిల్లో దేవుడు కొన్ని విషయాలు మనకు అందించాడు. మనం బలహీన పడకుండా ఉండడానికి, క్రీస్తు యేసునందు మనం బలవంతులమై ఉండటానికి దేవుడు కొన్ని సంగతులు తన గ్రంథంలో మనకు అందుబాటులో పెట్టాడు. వాటిల్లో మొట్టమొదటిది
అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలు, ఈ మాట గమనించాలి. వాళ్ళు అన్నారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించదవా? ఇక మన పెత్తనం సాగుద్దా? ఇక మన రాజ్య విస్తరణ జరిగించొచ్చా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, కాలములను సమయములను తెలుసుకొనడం మీ పని కాదు, అవి తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు అనే మాట చెప్పి, రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, రాజ్యాన్ని విస్తరింప చేయాలి అంటే భూ సంబంధమైన అధికారం కాదు. వినండి, వాళ్ళు అడిగారు యేసయ్యని, మన వాళ్ళు ఇప్పుడు రోమా గవర్నమెంట్ కింద ఉన్నారు కదా, అలా కాకుండా మన వాళ్ళకి స్వతంత్ర రాజ్యం అనుగ్రహిస్తావా, అధికారం ఇస్తావా మన వాళ్ళకి అని అడిగారు. ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించదవా అంటే యేసయ్య అన్నాడు, ఏమన్నాడు ఒకసారి చూడమ్మా, త్వరగా చూడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. ఆ మాటే కదా యేసయ్య అన్నాడు. చదువు. వాటిని తెలుసుకునటం మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందన్నట్టును భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఫ్రీగా రాజ్య విస్తరణ చేసుకోవాలంటే మనకు రాజ్యం కావాలి. రాజ్యం ఉంటే మనం స్వతంత్రంగా ఉంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రకటించుకోవచ్చు, సాక్ష్యం ఇచ్చుకోవచ్చు. మరి అలా కాకుండా నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలంటే మరి నువ్వు అధికారం ఇవ్వకపోతే సాధ్యం కాదు కదా అన్నట్లు వాళ్ళ భావన. అప్పుడు ప్రభు అన్నది ఏంటంటే, భూ సంబంధమైన అధికారం అటుంచండి, అది దేవుని స్వాధీనంలో ఉంది, అది తెలుసుకోవటం మీ పని కాదు. కానీ మీకు అధికారం కావాలి, శక్తి కావాలి, బలం కావాలి. శక్తి అన్నా బలం అన్నా ఒకటే. బలహీనుడు శక్తిహీనుడు అంటే అర్థమైంది, రెండు ఒకటేగా. బలమన్నా శక్తి అన్నా ఒకటే, పర్యాయ పదాలు లెక్క చెప్పుకోవచ్చు. కాబట్టి పైనుండి మీకు శక్తి వస్తుంది, అధికారం మీకు పైనుండి డైరెక్ట్గా మీకే అనుగ్రహిస్తాడు. నా రాజ్య వార్తను ప్రకటించడానికి మీకు కావలసిన బలము, నాకు సాక్ష్యం ఇవ్వడానికి, మీ సాక్ష్యాన్ని నిలుపుకోవడానికి కావలసిన శక్తి తండ్రి అనుగ్రహిస్తాడు. ఆ శక్తి మీరు పొందుకునేంత వరకు ఇక్కడ నుండి పట్టణం విడిచి వెళ్ళొద్దు అనే మాట యేసయ్య మాట్లాడాడు. తెలుసుగా అది. నేను పైనుండి పంపే శక్తి మీరు పొందు వరకు పట్టణమును వదిలి వెళ్ళొద్దు, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళొద్దు అనే మాట మాట్లాడాడు పై వచనాల్లో. 5వ వచనం చదువమ్మా. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇంకొంచెం పైకి చదువు, 4వ వచనం చదువు, అర్థమైపోయింది. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెరూషలేము పట్టణం నుండి వెళ్ళొద్దు మీరు. ఫస్ట్ ఏం చేయాలి మీరు అంటే శక్తి పొందుకోమన్నాడు. ఏం పొందుకోమన్నాడు? శక్తి. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు నీ శిలువ శక్తిని జాటవేమయ్యా. ఎండబాణాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, ఎండబాణాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా.
కండలను ప్రేమింతువేమన్నా, ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. ప్రైజ్ ద లార్డ్. అందరం చెబుతాం గట్టిగా. మనం ఫస్ట్ బలవంతులముగా దేవుని శక్తితో నింపబడి మనం ఆత్మీయ యాత్రలో తొట్టుపడకుండా బలంగా స్థిరంగా ఉండాలంటే, క్రీస్తు కూడా మంచి బలీయమైన సాక్షులంగా మనం ఉండాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి తప్పనిసరి. ఇది చాలా సీరియస్, ఇదేం తేలికపాటి విషయం కాదు. కానీ సైతానుగాడు ఇది అంత ప్రాముఖ్యమైనది కాదు అని మనల్ని భ్రమపరుస్తాడు, మభ్యపెడతాడు, మోసగిస్తాడు. వాడు సర్వలోకమును మోసపుచ్చాడని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చు, చాలు, సర్వలోకమును మోసపుచ్చుచ్చు అన్నాడు వాటి గురించి దేవుని వాక్యంలో. సర్వలోకంలో నీవు నేను మనం కూడా ఉన్నాం. అన్యుల్ని మోసం చేయటమే కాదు, అసలు వాడు మోసపూరిత దాడంతా ఎక్కువ మన మీదే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ మోసంలోనే బతుకుతున్నారు. వాళ్ళకేం పెద్దగా స్పెషల్గా మళ్ళీ వాడు మోసం చేసేది ఏం లేదు. మోసంలో నుండి, వాడి మాయలో నుండి, వాడి వంచనలో నుండి, వాడి భ్రమలో నుండి బయటపడింది మనం. కాబట్టి ఇప్పుడు నిర్విరామంగా మోసపుచ్చడానికి దాడులు జరిగేది మన మీద. అర్థమైందా? ఎనీ టైం మనల్ని దెబ్బతీయటానికి, మోసగించడానికి, పాడు చేయడానికి వాడు మన వెంట పడతాడు. లోకస్తుల వెంట కాదు, వాళ్ళు ఆల్రెడీ మోసంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాడు పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు సీరియస్గా మనం తీసుకోకుండా అది ఏముందిలే అని ఒక తేలికపాటి విధానంలో దాని గురించి ఆలోచించేటట్లు వాడు మనల్ని భ్రమపరుస్తాడు, మోసగిస్తాడు. దేవుడు హెచ్చరిస్తాడు, తప్పు నాయనా, అది తేలికైనది కాదు, సీరియస్. నా ఆత్మ చేతనే తప్ప నీ సొంత శక్తి చేతను, నీ సొంత బలిమి చేత నీవు ఏమీ చెయ్యలేవు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు నాలో నిలిచి ఉంటే నా మీదున్న అభిషేకము మీ మీదికి ప్రవహిస్తుంది కనుక అప్పుడు మీరు ఫలించగలుగుతారు. శక్తి నా ద్వారా రావాల్సిందే, నీకు సారము నా ద్వారా రావాల్సిందే, నీకు వేరే విధంగా సారం రాదు. ట్రై చేయవాకు. నాలో నిలిచి ఉండాలి, నా మీద ఉన్న అభిషేకం నీవు పొందుకోవాలి, నా ప్రభావాన్ని ధరించుకోవాలి, నా శక్తితో నింపబడాలి. అప్పుడు నీవు స్థిరముగా నిలవగలుగుతావు, అనేకుల్ని నిలపగలిగే బలవంతుడవు కాగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనం శక్తివంతులంగా ఉండాలంటే ఏది రావాలి మన మీదికి? ఆ శక్తి పొందేంత వరకు యెరూషలేము వదిలి వెళ్ళొద్దు అన్నాడు. యెరూషలేము అంటే మహారాజా పట్టణము, దేవుని సన్నిధి నిలిచిన స్థలం. సియోనో, యెరూషలేమా, యెహోవా నిన్ను కోరుకొని ఉన్నాడు. యెరూషలేములో ఏముంది? దేవుని సన్నిధి ఉంది. పైనుండి నేను నీ మీదికి పంపే శక్తి పొందుకునేంత వరకు నా సన్నిధి వదిలిపెట్టి వెళ్ళొద్దన్నాడు. ఆనాడు అపోస్తలులు ఏం చేశారో తెలుసా? 2 పనులు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 పనులు చేశారు. ఒకటి, దేవుని సన్నిధిని కనిపెట్టుకుని మళ్ళా శక్తితో నింపుకున్నారు. మళ్ళా శక్తితో నింపబడిన అనుభవం పొందిన తరువాత దేవుని చేత పంపబడిన వారై దేవుని కొరకు భగ్గున మండారు. ఈ 2 ఖచ్చితంగా జరిగించారు. మళ్ళా చెప్తా, మీకు మైండ్లో బాగా ఫీడ్ అవ్వడానికి. ఇది నెట్లో కూడా అలాగే ఉంటుంది మెసేజ్. ధన్యులైన వారు, దేవుని సంబంధులైన వారు అందరూ కూడా తప్పకుండా దీన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలులు పెంతెకోస్తు పండుగ నాడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయములో అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. 10 దినములు దేవుని సన్నిధిలో స్థిరముగా నిలిచి ప్రార్థనలో పెనుగులాడారు.
ఈరోజు శక్తి లేకుండా యుద్ధానికి బయలుదేరారు చాలామంది. శక్తి లేకుండా దేవుని రాజ్యాన్ని కట్టదామని బయలుదేరారు. దేవుడు అంటాడు, ఒరే ఎదుటోడిని కట్టడం కాదు, అసలు నువ్వే నిలబడవురా అంటున్నాడు దేవుడు. అమ్మ బంగారు తల్లి, ఎదుటోళ్ళని నిలబెట్టడం నీ సంబడం, అసలు నువ్వే నిలబడవు, పడిపోతావు అన్నాడు. అసలు ముందు నువ్వు నిలబడాలన్నా, నువ్వు నిలబడి ఎదుటోళ్ళని నిలబెట్టాలన్నా నీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? నా సన్నిధిలో దొరుకుతుంది. గనుక నేను నీ మీదికి శక్తి పంపిన అనుభవం నువ్వు పొందేంత వరకు, అది నీవు గ్రహించేంత వరకు, నేను నిన్ను పంపేంత వరకు నీవు నా సన్నిధిని వదిలి వెళ్ళొద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు 40 దినములు యేసు ప్రభు వారు వారికి కనిపించి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఒలీవల కొండ మీద నుండి. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. 40వ రోజు ఆయన ఆరోహణం అయితే అక్కడి నుంచి 10 రోజులు పెంతెకోస్తు అంటే 50వ రోజు. పెంతెకోస్తు అంటే 50వ రోజు. అర్థమైందా? ఆ 40 రోజులు అయిపోయింది, ఆరోహణమై వెళ్ళిపోయాడు యేసయ్య. ఆ తరువాత ఇంటికి వచ్చారు. ఎక్కడికి? మేడగది మీదకి వెళ్ళారు. 10 దినాలు ఉన్నారు. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అన్న మాట కోసం, దేవుని పరిశుద్ధమైన ఆత్మ అనుగ్రహించు అగ్ని, ఆ శక్తి, ఆ ప్రభావం దేనికోసం? వారు దేవుని కొరకు ధైర్యంగా నిలవటం కోసం, అనేకుల్ని నిలబెట్టడం కోసం, దేవుని రాజ్యములో వారు స్థిరముగా నిలవటం కోసం, అనేకుల్ని ఆయన రాజ్యములోనికి చేర్చడం కోసం. వారు వెంటనే పరిగెత్తుకొని పోలా రోడ్ల మీదకి, బజార్లలోకి. దేవుని సన్నిధిని కనిపెట్టి, దేవా నీవు మాకు ఇస్తానన్న ఆ అభిషేకము, ఆ శక్తి, ఆ అగ్ని బాప్తిస్మం మాకివ్వు నాయన, ఆ ప్రభావం మా మీదికి పంపు, మాకు సహాయము చేయమని ఆయన పంపే శక్తి కొరకు అటు ఇటు తిరగకుండా స్థిరముగా ఆయన సన్నిధిని కాచుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. తెలిసిందేగా, 10 దినాలు అవుతుంది. ఇక 10 దినాల్లో పెంతెకోస్తు పండుగ రోజు తెల్లవారుజామున, ఇంకా మసకిప్పల, తెల్లవారుజామున అంతా ప్రశాంతంగా నిద్రపోతున్న వేళ ఒక బాంబు బ్లాస్ట్ అయిన సౌండ్ వినపడింది యెరూషలేము మొత్తానికి. ఒక బలమైన శబ్దము వినపడింది. ఉలిక్కి పళ్ళేచారు నిద్రపోయేవాళ్ళు సైతం. ఎక్కడోడక్కడ. ఎక్కడొచ్చింది ఆ శబ్దము? ఏం జరిగింది? అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఆకాశం నుండి పెళ్ళున దిగి వారందరి మీదికి దిగొచ్చింది. అగ్ని కనపడింది, బలముగా వీచు గాలి వంటి శబ్దం ఒకటి అక్కడ వినబడింది. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము వాయువుతో పోల్చబడింది, అగ్నితో పోల్చబడింది, మంచుతో పోల్చబడింది, జలముతో పోల్చబడింది, రకరకాలుగా పోల్చబడింది. అక్కడ 2 కనపడుతున్నాయి, వాయువు మరియు అగ్ని. ఆత్మదేవుడు దిగొచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దిగి తన దాసుల మీద, దాసురాండ్ర మీద తన అభిషేకము కుమ్మరించాడు. హల్లెలూయా. ఆ అభిషేకం కుమ్మరించబడింది. అందరూ కూర్చుండి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది లేచి నిలిచి ప్రవచించటం మొదలుపెట్టారు. మాట్లాడుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. అవి మనుషుల భాషలు. ఆ రోజు వాళ్ళు మాట్లాడినవి దేవదూతల భాషలు కాదు. దేవదూతల భాషలు అయితే ఆ గ్యాదర్ అయిన వాళ్ళందరికీ అర్థమయ్యేవి కాదు. మనుషుల భాషలు మాట్లాడుతున్నారు. క్రేతీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియులు, అట్లాగా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు ఉలిక్కిపడి లేచి, ఏందిరా ఈ సౌండ్, ఆ మేడగదికి వెళ్ళి నుంచి వచ్చిందని అలాగ అంత గుంపంతా అక్కడికి వచ్చేసేసరికి ఆ మేడగదిలో ఉన్న వారందరూ కూడా, ఈ గ్యాదర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎరిగినటువంటి ఆయా దేశాల నుంచి వచ్చారులే పండక్కి, వాళ్ళందరూ ఎరిగినటువంటి భాషలన్నీ కూడా
ఈ యెరూషలేములో నివసించేటువంటి స్థానికులు మాట్లాడుతున్నారు. ఒక్క భాష కూడా వాళ్ళకి రావడానికి వీల్లేదు. అలాంటిది 14-15 రకాల భాషలతో వాళ్ళు మాట్లాడుతూ, అవి కూడా మనుషుల భాషలు మాట్లాడుతూ దేవుని కార్యములను వివరిస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళు క్రొత్త మద్యము తాగినట్టున్నారు, అంటే పచ్చి మందు తాగారు, అందుకే పిచ్చెకి ఏవేవో మాట్లాడుతున్నారని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో విభ్రాంతికి గురై వీరేమి ఇదేమే వీరందరూ స్థానికులు కాదా, మనమందరము వచ్చిన ఆయా దేశ భాషలన్నీ, మనం ఎరిగిన మన మాతృభాషలన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారేమి, ఇదేమి. మన్నాకు ఆ పేరు, మన్నా అంటే ఇదేమి అని అందరూ అనుకుంటా ఉంటే, కొంతమంది ఇదేమి అంటే వారు మద్యం సేవించారు అంటే, ఆ 11 కూడా పేతురు లేచి నిలిచి, యోదయ మనుషులారా, యెరూషలేము నివాసులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నేను చెప్పే మాటలు వినండి. చూడండి, అయిపోయింది ఇక కార్యం. దేవుని శక్తి పొందుకున్నాడు. పిరికివాడైన పేతురు ఇక సింహగర్జన చేయటం మొదలుపెట్టాడు. పొద్దు పొడిచి జామైనా కాలేదు వీరు. క్రొత్త మద్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఏం మాట్లాడుతున్నారు మీరు? యోవేలు ప్రవచనం మీరు వినలేదా? మరిచిపోయారా? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదనో దాసురాండ్ర మీదనో నా ఆత్మను కుమ్మరించేదను. ఎవరెవరి మీద? దాసుల మీదనేనా? దాసురాండ్రు కూడా ఉన్నారు. కొంతమంది రాండ్రును పక్కన పెట్టేశారు. ఆడవాళ్ళు నోరు తెరవకూడదు, ఆడవాళ్ళు నోరు తెరవకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. అంత వేస్ట్ ఫెలోస్ లేడీస్ అందరూ కూడా. సప్పుడు చేయొద్దు మళ్ళా అని అందరినీ మూలన కూర్చోబెట్టారు. వాక్యం ఎటుపోయింది? ఆత్మ కుమ్మరింపు ఎవరికి? దేవుని రాజ్య నిర్మాణంలో పనివారికి, దేవుని కొరకైన సాక్షులకి, అభిషేకం వారికి. వారిలో ఓన్లీ దాసులే ఉన్నారా? దాసురాండ్రు కూడా ఉన్నారా? ఓన్లీ జెంట్సే ఉన్నారా? లేడీస్ కూడా ఉన్నారా? మరి ఇద్దరి మీద ఆత్మాభిషేకం కుమ్మరించబడుతుంది. ఎందుకు? ఇద్దరు వాడబడాలి. అందుకు అది దేవుని చిత్తం, అది దేవుని సంకల్పం. దేవుని ఏర్పాటును గుర్తెరగక స్త్రీని తక్కువ చూపు చూసి తృణీకరించి నోరు తెరవకూడదు, మాట్లాడకూడదు, నువ్వు పనికిరాని దానివి, అసలు నువ్వు చెప్పొచ్చా, అది ఇదని పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి విలువైన పాత్రలను కూడా పనికిరాని పాత్రలుగా ఒక మూల పడేశారు కొన్ని సంఘాలు. అందుకే ఎక్కడ వేసావు గొంగళి అక్కడే కూర్చుంది పరిచర్య, ముందుకెళ్ళలా. దేవుని పని విస్తారంగా ముందుకెళ్ళాలంటే అభిషేకం ఇద్దరి మీద కుమ్మరింపబడిందని గుర్తెరిగి ఆత్మను పొందుకున్న, శక్తి పొందుకున్న పాత్రలు స్త్రీ అయినా పురుషుడైనా గుర్తుపట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. వాళ్ళు కూలగొడతారు సైతాను కోటల్ని, వాళ్ళు తీసుకొస్తారు ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక ఆ విధంగా పేతురు మాట్లాడటం మొదలు పెట్టాడు. జస్ట్ అది మొత్తం చదివితే 5 నిమిషాలు టైం కూడా ఉండదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. వారు పొడవబడి, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలెను అని వారే అడిగారు. ఈరోజు బాప్తీసం పొందండి అని మనం బతిమలాడుతున్నాం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి కార్యం చేస్తే, అయ్యా నాకు బాప్తీసం అని వాళ్ళే వెంటబడతారు. అది రహస్యం. హల్లెలూయా. దేవుని శక్తి పనిచేయాలి సోదరా. అప్పుడు ఆత్మల రక్షణ కార్యం బలంగా జరిగేది. 3000 ప్రసంగాలు చేసినా ఒకడు సరిగ్గా మారేటట్టు కనపడట్లా.
ఒకే ఒక ప్రసంగానికి 3,000 మంది వచ్చి బాప్తీసం పొందారు. ఎంత దెబ్బ చూడేది, అసలు మామూలు దెబ్బ, బలమైన దెబ్బ. అంత ఫోర్స్గా తగలటానికి కారణం ఏంటంటే అది మనుష్య శక్తి కాదు, దైవ శక్తి. దేవుని ఆత్మ వలన జరిగే కార్యము. ఆ ఆత్మదేవుడు తన ప్రభావాన్ని వారిలో నింపటానికి వారు దేవుని సన్నిధిని కాచుకున్నారు. అది ఎక్కడుంటారండి ఈరోజు దేవుని సన్నిధిలో కాచుకొని? ఎప్పుడో స్టార్టింగ్లో కాచుకున్నాం. అందరూ వినండి బాబు, సేవకులు కూడా వినండి. సేవలోకి రాకముందు దేవుని సన్నిధిని కాచుకున్నాం, దేవుడు శక్తి నింపాడు, ఆ శక్తిని తీసుకొచ్చి వినియోగించాం, ఏదో కాసిన ఆత్మలు రక్షించబడ్డాయి. ఈ రక్షించబడ్డ ఆత్మలను చూసుకొని ఇక ఆ సంబడమే సరిపోయే. ఇక మళ్ళా పోయి దేవుని పాదాలు పట్టుకొని మళ్ళీ ఆయన సన్నిధిని కనిపెట్టుకొని మళ్ళా నూతన శక్తి పొందుకొని మళ్ళా దేవుని ప్రభావం పొందుకొని మళ్ళా పనిచేయాల్సి ఉండే. కానీ ఏమనుకుంటున్నారు, అప్పుడు పొందిన శక్తి ఎప్పటి వరకు ఉంది అని భ్రమపడుతున్నారు. దేవుని శక్తి ఎప్పుడో అప్పుడెప్పుడో పొందుకోవటం కాదు, ఎప్పటికప్పుడు నీవు గుర్తుబట్టి పొందుకోవాల్సినటువంటిది. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకొని జాగ్రత్త పడవలసి ఉన్నది. బాగా వినండి, చెప్తాను. బండి నిండా పెట్రోల్ పోస్తాం, ఇక్కడ నుంచి ఇన్ని మైళ్ళు వస్తుంది అదని మనకు తెలుసు లెక్క. బైక్ అయితే 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఆయా బ్రాండును బట్టి బైక్ ఉంటుంది. స్కూటీ అయితే ఎన్ని బ్రాండ్లైనా ఎన్ని కంపెనీలైనా 50 కిలోమీటర్లే. అది ఎగిరెగిరి వచ్చినా 45, 48, 50 లోపే. ఇప్పుడు స్కూటీకి నువ్వు ట్యాంక్ ఫుల్ చేపిస్తే 100 కిలోమీటర్లు వెళ్ళగలవా? వెళ్తావా? వెళ్ళవు. ఓ 40 కిలోమీటర్లు వెళ్ళగానే పెట్రోల్ బంకు వెతకటం మొదలు పెడతావు. ఎందుకు పెట్రోల్ బంకు వెతకటం మొదలు పెడతావు అంటే ఇంకా వచ్చే 10 కిలోమీటర్లలో ఎక్కడైనా ఆగిపోవచ్చు ఈ బండి, ఎందుకంటే ఆయిల్ అయిపోయింది. అవునా? ఆ వాహనం ముందుకు వెళ్ళడానికి చోదక శక్తినిచ్చేటువంటిది ఏదైతే ఉందో, ఆ శక్తి ఉత్పత్తి చేసేది ఏదైతే ఉందో అది అయిపోయింది. గనుక పూర్తిగా 40 కూడా వచ్చి రాకముందే పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందని వెతుక్కుంటాం. సచ్చినట్టు పోయి మళ్ళా దాన్ని నింపుకొని మళ్ళా 40 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోగలుగుతావు. అట్లా కాదు, నేను ఇంటికాడ బయలుదేరి ఉన్నప్పుడే బండి నిండా నింపి తిని ఇక నేను 1000 కిలోమీటర్లైనా ప్రయాణం చేయొచ్చు. అదే వచ్చును అంటే నిన్ను మెంటలోడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేందన్నా పెట్రోల్తో పోలుస్తున్నావు? దేవుని ఆత్మశక్తిని, దేవుడు అనుగ్రహించేటువంటి బలాన్ని ఒక ఆయిల్తో, ఒక తైలముతో పోలుస్తున్నావు ఎందుకు అంటే ఖచ్చితంగా అది నిజము కాబట్టి. ఎందుకంటే ఒక పర్యాయము దేవుని సన్నిధిని కాచుకొని మనం పొందుకున్నటువంటి దేవుని ఆత్మశక్తి ఏదైతే ఉందో అది కొంతమేర నీకు పనిచేస్తుంది. ఆ తరువాత దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏమిటా నియమం అంటే మళ్ళా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాల్సిందే. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, నీ రిపోర్ట్ ఇవ్వాలి, మళ్ళా శక్తి నింపుకోవాలి. అదేందన్నా ఫుల్గా ఒకేసారి నింపేయడా? ఒకేసారి శక్తిని నింపేయడా? నింపేస్తాడు. నింపేస్తే ఇక నువ్వు ఎప్పటికీ మళ్ళీ ఆయన సన్నిధిని వెతకవు. పూర్తిగా ఆయన సన్నిధికి దూరం అయిపోయి నువ్వు ఆత్మలను రక్షించడమేమో కానీ నువ్వు ఎటో పోయి పడే ప్రమాదం ఉంటుంది. రెండవది, నీకు అనుగ్రహింపబడేటువంటి శక్తిని నువ్వు ఎలా పడితే అలా వినియోగించే ప్రమాదం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని గురించి ఆర్ఆర్కే మూర్తి గారు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు చిన్నవాడివి, చిన్నదానివి, ఎప్పటికప్పుడు దేవుని సలహా అవసరం, దేవుని శక్తి నడిపింపు మనకు అవసరం. చిన్నవాడు ఉన్నాడు, ఓ పిల్లవాడు. ఓ కారు ఉంది, చాలా పవర్ఫుల్ కారు, చాలా స్పీడ్ వెళ్ళిద్ది, ఫుల్ కండిషన్లో ఉంది బండి, చాలా దూరం వెళుతుంది, చాలా వేగంగా వెళుతుంది,
అన్ని లోపలంతా కూడా అధునాతనమైన టెక్నాలజీ. కానీ అంత శక్తివంతమైన కారులో ఓ పిల్లోడు కూర్చున్నాడు. ఇప్పుడు వాడు నడిపిస్తున్నాడు దాన్ని. ఇప్పుడు అది అద్భుతంగా ప్రయాణం చేసిద్దా, ప్రమాదానికి గురైద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఖచ్చితంగా యాక్సిడెంటే అవుతుంది. శక్తివంతమైన వాహనం ఉండగానే సరికాదు, దాన్ని నడపటానికి వీడికి కావలసిన అనుభవం కూడా కావాలి. ఆ వయస్సు, ఆ అనుభవం వీడికి ఉండాలి. లేకపోతే ఎంత శక్తివంతమైన వాహనమైనా ప్రమాదం జరుగుద్ది తప్ప ప్రయోజనము జరగదు. అవునా? అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీకు అనుగ్రహించి ఎప్పటికప్పుడు ఆయన నడిపింపు నీవు పొందునట్లు ఆయన సన్నిధికి రమ్మని నిన్ను ఎప్పటికప్పుడు పిలుస్తున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఎలా పడితే అలా వెళ్లకుండా ఆయన నడిపింపులో నువ్వు ప్రయాణం చేయటానికి. ఆయన నడిపింపులో నువ్వు ప్రయాణం చేస్తే నీ శక్తి నిరుపయోగం కాదు, నీకు నష్టం ఉండదు, నీ వల్ల ఎదుటోళ్ళకు కూడా నష్టం ఉండదు. అర్థమైందా? అందుకే ఆయన వాక్యంలో పరలోక ప్రార్థన మనకు నేర్పేటప్పుడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయమని వేడమన్నాడు. ఎరుగుడి చెబుతున్నాడు కదా, బతుకాలానికి సరిపోయే ఆహారం నేడు మాకు దయచేయమని అడగొచ్చుగా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. బతుకాలానికి సరిపోయే ఆహారం నేడు మాకు దయచేయము అంటే ఒక్కసారి చేస్తే అయిపోతుండే. కానీ అలా అడగమన్నాడా? నేడు, ఈరోజు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఏ రోజుకు ఆ రోజు, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధికి రావాలి, దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, దేవుని సన్నిధిలో మన స్థితిగతులు చెప్పుకోవాలి, మన రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళా ఆయన ఎలాగో నడిపిస్తాడో ఆ నడిపింపును చూసుకొని మన మీద ఉన్న శక్తిని వినియోగపరచాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎప్పటికప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకోవటం ఉత్తమమా, ఒకేసారి పొందేసుకొని అడ్రస్ లేకుండా పోవటం మనకి ఇష్టం వచ్చినట్టు ఉత్తమమా? చెప్పండి. అదేందన్నా అపోస్తలులు ఒక్కసారే పొందారు కదా అని ఒకవేళ మీరు అంటారేమో. వాక్యం ఎరగిన వాళ్ళు అంటారు, వాక్యం ఎరిగిన వాళ్ళు అనరు. వాళ్ళు మళ్ళా దేవుని ఆత్మ పొందినట్లుగా, దేవుని శక్తి పొందినట్లుగా లేఖనములో రాయబడి ఉన్నది. అపోస్తల కార్యము 2లో మేడగది మీద వారంతా కూడి ప్రార్థించినప్పుడు పెంతెకోస్తు పండుగ నాడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి అనుంది. చూడు ఒకసారి, బైబిల్ తీయండి. బైబిల్ ఉన్నోళ్ళు, బైబిల్ లేకపోతే పక్కాళ్ళదన్న చూడండి, అండర్లైన్ చేయండి తొందరగా. పెంతెకోస్తు పండుగ నాడు పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు 3వ వచనం చదువు తల్లి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మతో నిండిన వారై అంటే దేవుని శక్తితో నింపబడ్డారు, దేవుని బలముతో నింపబడ్డారు. ఇప్పుడు ఈ గ్లాసును ఒకసారి నింపాను, ఇంకా మళ్ళా నింపే అవసరం ఉంటుందా? ఒకసారి చెప్పండి గట్టిగా, నోరు తెరిచి చెప్పండి, ఉంటుందా ఉండదా? ఒకసారి నింపిన తరువాత దీన్ని మళ్ళా నింపే అవసరం ఉంటుందా ఉండదా? మీరందరూ నోరు తెరిచి చెప్పాలి. ఉంటుంది కదా ఒకసారి నింపితే. ఎందుకు ఉండదో? ఉంటుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఉండదన్నారుగా అంటే ఆల్రెడీ నింపింది, నేను ఖర్చు చేసినప్పుడు మళ్ళా ఖాళీ అవుతుంది, నింపాల్సిందే. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి సన్నివేశమే చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అనే వచనం చదివాం. ఓకేనా? రైట్. జస్ట్ పేజీ తిప్పండి అంతే.
4వ అధ్యాయము 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేయగానే ఆ, వారు కూడి ఉన్న చోటు ఎవరు వీళ్ళు? ముందు ఎవరైతే నింపబడి ఉన్నారో వాళ్ళే 2వ అధ్యాయంలో నింపబడ్డారు. మళ్ళా 4వ అధ్యాయంలో చూడు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి నిండిందే వాళ్ళ దగ్గర అలాగనే ఉందనుకో, మళ్ళీ నిండిన వారై అంటే అర్థమైంది. అసలు ఆ మాటకు అర్థం ఉందా? ఆల్రెడీ నింపినవి అంతే ఉన్నాయి అనుకోండి, మళ్ళా నింపాను అంటే నవ్వవు నువ్వు. మళ్ళీ నింపేది ఏంది? నీ తలకి ఆల్రెడీ నింపబడే ఉంటే అంటావు. ఏ పిల్లోడికైనా తెలుసు, తెలీదా? అర్థం కాలేదా మీకు? ఆల్రెడీ నిండినట్టు అలానే ఉంటే మళ్ళా నింపారు అంటే అర్థం లేదు. నిండింది ఖర్చు అయిపోయి ఖాళీ అయితే మళ్ళా నింపారు అంటే ఓహో అంటాం. ఎంతమందికి అర్థమైందో? కాలేదా? కాకపోతే ఇక నేను చేయగలిగిందే లేదు. మెంటల్ హాస్పిటల్లో చేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకేనా? రైట్. ఒకసారి నింపబడింది, కొద్ది కాలం వర్క్ చేయడానికి పనికి వచ్చింది, తరువాత మళ్ళా ఖాళీ అయిపోయింది. వాళ్ళది గుర్తుపట్టారు. గుర్తుపట్టి మళ్ళా మొత్తం గ్యాదర్ అయిపోయి దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని సన్నిధిలో మళ్ళా కనిపెట్టుకొని ప్రార్థన చేసి మళ్ళా నింపబడ్డారు. ఈ 2 ఘట్టాలు పరిశుద్ధాత్మ దేవుడు అనవసరంగా రాయించలేదు తన గ్రంథములో. ఇక్కడ ఒక రహస్యం చెబుతున్నాడు మనకి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీవు పొందుకున్న తరువాత ఆ శక్తి అలానే నీ మీద నిలిచి ఉండదు. ఆ శక్తి చేత కొంతకాలం నువ్వు ప్రయాణం చేసిన తరువాత మళ్ళా నువ్వు దేవుని సన్నిధికి ప్రవేశించి ఆయన సన్నిధిలో కనిపెట్టి, దేవా నీవు ఇచ్చింది ఇదిగో ఇంతవరకు వాడాను, ఇదిగో ఇప్పుడు నాకు శక్తిహీనత అర్థమవుతుంది, మరలా నన్ను బలపరుచుమయ్యా, మళ్ళా నాకు శక్తి నింపయ్యా, మళ్ళా నన్ను నీ ప్రభావంతో నింపయ్యా, నీ ఆత్మ బలముతో నింపయ్యా, నేను నిలుచున్నట్లును అనేకులను నిలుపున్నట్లును నాకు సహాయం చేయి తండ్రి అని మనం దేవుణ్ణి అడగాల్సి ఉంది. అర్థమైందా? అప్పుడు మళ్ళా నింపుతాడు. అవసరమైతే దానికోసం కొన్ని రోజులు దేవుని సన్నిధిని కేటాయించుకొని కనిపెట్టుకోవాలి. ఇప్పుడు సేవకులు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేనైనా అంతే. ఇప్పుడు నాకు ఆ వెలితి అర్థమవుతుంది. నేను ఇప్పుడు అల్లాడిపోతున్నాను. నేను కొద్ది దినాలు ఏకాంతంగా వెళ్ళిపోయి మళ్ళీ ఎవరికి కనపడకుండా కొద్ది రోజులు గడపాలి. చాలా ఆశగా ఉంది, కానీ బాధ్యతల దృష్ట్యా నేను వెళ్ళలేకపోతున్నా. కానీ తీర్మానించుకున్నా, ఖచ్చితంగా వెళతా, ఇంకా లేట్ చేయను. ఎందుకంటే అనేక మంది స్థానిక సంఘపరంగాను అలాగే లైవ్ ద్వారా అనేక మంది దేవుని వర్తమానాలు విని మేలు పొందుతున్నందున ఈ లైవ్కి అందుబాటులో ఉండాలన్న కారణం చేత ఎటు వెళ్ళలేకపోతున్నా. నేను ఒకప్పుడు దాన్ని అనుకోలేదు, కానీ అనేక మంది మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మళ్ళా వారికి దూరం అయితే నిరాశపడతారేమో అని వారికి సమీపంగా ఉండాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు, లైవ్లో ఉన్న సోదరి సోదరులారా, ప్రభు సెలవైతే కొద్ది రోజులు నేను సైడ్ అవుతాను. మళ్ళా నాకు శక్తి నింపబడాలి, దేవుని శక్తితో మళ్ళా నేను నింపబడాలి. నేను నింపబడితే మీరు కూడా నింపబడితే అప్పుడు అందరం కలిసి పని చేస్తే దేవుని రాజ్యం బలంగా విస్తరిస్తుంది. ఈ లోపాన్ని దైవజనుడు అనేవాడు గుర్తుపట్టాలి. విశ్వాసి కావచ్చు, పరిచారకుడు కావచ్చు, గుర్తుపట్టాలి. ఎలా గుర్తించాలన్నా, అభిషేకం నాలో తరిగిపోతుంది, శక్తి కోల్పోతున్నానన్న సంగతి నాకు ఎలా అర్థమైద్ది? నేను ఎలా గుర్తుపట్టాలి? గుర్తుపట్టి తిరిగి నేను ఎలాగ దాన్ని పొందుకోవాలి? ఈ 2 సంగతులు తెలుసుకోవాలి మనం. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు తరిగిపోతుందన్న సంగతి ఎలా అర్థమైద్ది అంటే, దేవుని ఆత్మ ప్రభావంతో నింపబడినప్పుడు నీ ఆత్మీయ జీవితం వేరు, అది తరిగిపోతున్నప్పుడు ఆత్మీయ జీవిత స్థితి వేరు. దేవుని ఆత్మ ప్రభావంతో నింపబడినప్పుడు నీ దగ్గర కనపడే లక్షణాలు వేరు, అది తరిగిపోయి అడుగంటినప్పుడు నీ దగ్గర కనపడే లక్షణాలు వేరు. రోగిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఫస్ట్ డాక్టర్ ఏమంటాడో తెలుసా? ఏమి జబ్బు వచ్చింది అనడు. తెలుసా మీకు?
నీకు ఏ రోగం వచ్చింది అనడు. ఎప్పుడన్నా ఏ డాక్టర్ అన్నా మిమ్మల్ని అట్టు అడిగాడా ఏం జబ్బు వచ్చింది అని? ఏం జబ్బు వచ్చిందో చెప్పాల్సింది డాక్టర్, మనం కాదు. వైద్యుడు ఏమంటాడో తెలుసా? ఏంటి అంటే కాళ్ళు చేతులు లాగుతున్నాయండి. లాగుతున్నాయా? ఎన్ని రోజుల నుంచి? వారం రోజుల నుంచి లాగుతున్నాయండి. ఎట్లా ఉంటుంది? ఏందో తిమ్ములుగా మంటలుగా ఉంటుంది. ఏదో కొంచెం తేడాగా ఉందండి. రాత్రి వేళల్లో ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎంత తిన్నా నీరసంగా ఉంటుంది, ఏందో అర్థం కావట్లేదు. నీ వయసు ఎంత అంటాడు, ఏదో చెబుతావు. సరే అని ఇక ఏం చెప్పడు, నీకు సమస్య ఏం చెప్పడు. అప్పుడే టెస్ట్ రాస్తాడు, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ రాస్తాడు, బీపీ చెకప్ ఆయనే చేస్తాడు. ఆ షుగర్ టెస్ట్ వచ్చినప్పుడు చూస్తాడు, 410 షుగర్ ఉందిగా, 410 ఉందిగా అంటాడు. అమ్మ షుగర్ వచ్చిందా? ఏం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దాని గురించి ఏం చింతపడద్దు, ఈ మెడిసిన్ రాస్తున్నాను అని కొన్ని జాగ్రత్తలు రోగము వైద్యుడు చెబుతాడు. ఇప్పుడు మనం కూడా దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. కాస్త రైస్ని తగ్గించి కాస్త వేరే గ్లూకోజ్ లెవెల్స్ కాస్త తక్కువగా ఉండేటువంటి ఫుడ్ తీసుకొని మెంటల్ స్ట్రెస్కి గురి కాకుండా కాస్త మానసిక ప్రశాంతత కలిగి ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తే ఎంత హై షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది. అద్భుత రహస్యం. ఆకులు అలుములు మందులు మాకులు చెప్పి విసుగు పుట్టి ఇంకొక రహస్యం చెబుతున్నా వినండి. మానసిక ప్రశాంతత, దైవ సన్నిధి, దేవుని సన్నిధిని ఆనందం, దేవుని సన్నిధిని ప్రశాంతత అనుభవించేవాడిని షుగర్ కానీ బీపీ కానీ ఏ జబ్బు ఏమీ చేయలేదు. అదే వెనక్కి తగ్గాలి. ఇప్పుడు జస్ట్ రోగాన్ని పోల్చి చెప్పాను. ఆత్మాభిషేకం తరిగిపోయింది అంటే నీకు వచ్చే వెల్లడయ్యేటువంటి లక్షణాలు ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ ప్రభావంతో బాగా నింపబడినప్పుడు ఉండేటువంటి అనుభవం తరిగినప్పుడు ఉండదు. ఆత్మ ప్రభావంతో బాగా నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఏమేమిటి అంటే ప్రార్థనా జీవితం మెరుగ్గా ఉంటుంది, వాక్య ధ్యానాసక్తి మిగుల ఎక్కువగా ఉంటుంది, వేరే సోది ఏది వినబుద్ధి కాదు, దేవుని మాటలు చెబితే ఇంపుగా ఉంటుంది, వేరే సోది చెబితే చిరాకు పుట్టి లేచిపోవాలనిపించింది. ఏది ఆ చెప్పే వినబడే దగ్గర నుంచి. ప్రార్థనా జీవితం ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి, దేవుని సంగతులు తెలుసుకోవాలి, దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి పాడాలి, దేవునితో గడపాలి అని ఎక్కువ దేవుని వైపుకి ఆకర్షింపబడతా ఉంటావు. దేవుని వైపుకి, దేవుని కార్యాల వైపుకి. గుర్తు రాసుకో, ఉపయోగపడిద్ది. ఆత్మాభిషేకం చేత నింపబడిన వారి యొక్క లక్షణాలు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారి లక్షణాలు. సంసోను మీదికి దేవుని ఆత్మ అభిషేకం బలంగా వచ్చినప్పుడు ఎష్తాయేలుకును జొరియాకును మధ్యన ఉన్న మహానిదానులో సంసోను యెహోవా ఆత్మ చేత రేపబడ్డాడట. రేపబడి ఫిలిస్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి బయలుదేరాడు. ఎందుకంటే వియ్యం పెట్టుకుంటే కయ్యం పెట్టుకోవచ్చని. ఆ ఫిలిస్తీయుల్ని అన్నాలంటే వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలి, మరంతే కదా. వాళ్ళ దగ్గర చేర్చబడాలి, వాళ్ళలో ఒకటిగా చేరాలి, వాళ్ళని తన్నాలి. ఈలాగున దేవుని ఆత్మచేత రేపబడ్డాడు. శత్రువు మీదికి రేపబడుతుంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళ లక్షణాలు: శత్రువు మీదికి రేపబడతాడు, దేవుని సహవాసాన్ని ఇష్టపడతాడు, వాక్యాన్ని మిగుల ప్రేమిస్తాడు. అర్థమైందా? అంతేకాదు, దేవుని గురించి పని చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు, యేసయ్య గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మీరు గమనించాలి, కొత్తగా దేవునిలోకి వచ్చి రక్షణ పొందుకొని ఆత్మీయంగా బలపడుతున్న వాళ్ళని ఆపినా ఆగరు. చూడండి, చెబుతూనే ఉంటారు. మనకు అర్థం కాదు, అసలు నేను ఎప్పుడో నమ్ముకున్నాను, నాకు లేదు ఇంత ఆరాటం, వీళ్ళేంది ఇంత తపన పడుతున్నారు, ఇంత ఇంత ఫోర్స్గా ఉన్నారు ఏందని అనిపిస్తూ ఉంటుంది. ఏంటి వాళ్ళకి మనకి తేడా అంటే, వాళ్ళదేమో క్రొత్త తైలం, మన తైలం ఏమో అడిగంటిపోయింది, అంతే తేడా.
ఇంకా ఏం జరుగుతుంది? శత్రువు మీదకి రేపబడతాడని చెప్పాను. సువార్త ప్రకటన కొరకు ఆశ కలిగి ఉంటాడు. యేసయ్య గురించి చెప్పటానికి తహతహలాడుతూ ఉంటాడు. ఎన్ని రాసుకున్నారు? ఇంకొకటి చెప్తున్నాను, లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సినిమాలు చూడబుద్ధి కాదు, సీరియల్స్ చూడబుద్ధి కాదు, లోకాభిరామాయణ వినబుద్ధి కాదు, పనికి మాలిన పోస్కోల్ కబుర్లతో టైం వేస్ట్ చేయబుద్ధి కాదు. ఉంటే దేవుడితో, లేకపోతే దేవుని పనిలో. అర్థమైందా? ఈ లక్షణాలు అభిషిక్తుని మీద కనపడతాయి. అంతేకాదు చాలా ఉన్నాయి. ఒక 5 రాశారా? ఒక 5 రాశారా? ఏమేమి రాశారు చెప్పండి, నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ప్రార్థనలో దేవునితో మాట్లాడుకోవటానికి ఎక్కువ ఇష్టపడతాడు, ఒకటి. రెండవది, దేవుని వాక్యము భలే ఇష్టమైపోతుంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలన్న ఆరాటం ఎక్కువైపోతుంది. 2. 3, శత్రువు మీదికి రేపబడతాడు. 4, దేవుని గురించి ఇతరులతో మాట్లాడడానికి ఉవ్విళ్ళూరుతా ఉంటాడు. 5, లోక సంబంధమైన వాటి మీద వ్యామోహం ఉండదు, వాటి మీద జయం ఉంటుంది, అవి ఇష్టంగా అనిపించవు. ఎవడైనా అందులో పడి కొట్టుకులాడుతుంటే వాడి మీద జాలి వస్తుంటుంది. ఎవరికి? ఈ వ్యక్తికి. ఓకేనా? 5. 6వది, భయపడడు, ధైర్యంగా ఉంటాడు, దేనికి భయపడడు. భయం ఉండదు అభిషిక్తునికి. అది సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, తోడేలు కావచ్చు, గొల్యాతు కావచ్చు, భయపడడు. 6, అవునా? 7, దృష్టి మారిపోయిద్ది, పరిస్థితులను చూసే దృష్టి మారిపోయిద్ది. దేవునికి మహిమ, హల్లెలూయా. 7, పరిస్థితులను చూసే దృష్టి మారిపోయిద్ది అంటే అర్థమైందా నేను చెప్పింది? లోకస్తులకి గొప్పగా కనపడినవి అభిషిక్తునికి చాలా తక్కువైనవిగా కనపడతాయి. లోకస్తునికి పెద్ద సమస్యలుగా కనపడ్డవి కూడా అభిషిక్తునికి చాలా చిన్నవిగా, అసలు లెక్కలోనివే కావన్నంత తేలిగ్గా కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటివైనా కావచ్చా, ఏముంది అంట. చూడండి, ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి వాడు 11 అడుగులు కనపడ్డాడు. దావీదుకి ఫ్రెష్గా అప్పుడే పొందుకొని వచ్చాడు తైలం. దావీదుకి వీడెంత అన్నాడు, అంత పొడుగొండి పట్టుకొని. వాడనాల, గొల్యాత్ అనాల దావీదుని చూసి. ఏమని? ఈ పిల్ల బచ్చాగాడు వచ్చాడు, వీడెంత అని. కానీ ఈ చిన్నవాడైన దావీదు ఆత్మాభిషిక్తుడైన కారణము చేత అతని దృష్టిలో మార్పు కనపడుతుంది. చూడండి ఎంత మార్పు అంటే, తన కళ్ళ ముందు అంత పొడవు ఈట కలిగి, అంత పెద్ద డాలు కలిగి, అందులో నిలువెల్ల కవచాలు ధరించుకుని అంత పొడుగోడు కనపడుతుంటే, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క తన్నుతో చంపేస్తే వీడినాను. దృష్టి మారిపోయింది, సమస్యల్ని చూసే దృష్టి మారిపోయింది అభిషిక్తునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆందోళన చెందడు, భీతి చెందడు, దేవుని స్తుతితో నింపబడి ఉంటాడు. నోట నిండా, హృదయము నిండా దేవుని స్తుతి, దేవుని మహిమ, దేవుని ఆరాధనతో నింపబడి ఉంటాడు. అభిషిక్తుని లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు అభిషిక్తుడు మంపుగా కూడా ఉండడు, చమత్కారిగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు. భౌతిక జీవితంలో అలానే ఉంటాడు, ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా అలానే చమత్కారిగా ఉంటాడు, చురుకుగా ఉంటాడు. చమత్కారముగా వీణ వాయించాడట, సితారా వాయించాడట. వీణ వాయించడం, సితారా వాయించడంలో చమత్కారం ఉంది, యుద్ధంలో కూడా చమత్కారం ఉంది. వాడేమో ఈట డాలు అన్ని పట్టుకొని వస్తే ఏం లేదు, ఉన్నదాన్ని తీసుకొని పోయి అందులో రాయేసి కొట్టేసి, వాడిని కొట్టేసి లాగేసి పడేసి. కత్తేది బాబు అంటే వాడిది ఉంది కానీ పోయాడు.
వాడే కష్టపడి చేయించుకున్నాడుగా, వాడి దాన్ని ఉపయోగిస్తాడు. చమత్కారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులోనే ఒక తెలివి ఉంది. ఈ దావీదు గొల్లియాతుల గురించి ఎన్నిసార్లు చెప్పినా కొత్త సంగతులు వస్తానే ఉంటాయి. ఈరోజు ఇంకో సంగతి చెప్తా, విన్నాడు. ఒక చిన్న మాట. దావీదుని ఏ ఆయుధాలు తీసుకోకుండా ఒక కర్ర, ఒడిసేల మాత్రమే తీసుకొని వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. దావీదు కవచాలు కట్టుకోలేదు, ఆయుధం చేత పట్టలేదు, డాలు లేదు, కత్తి లేదు, ఏమీ లేదు, బాణం లేదు, ఈట లేదు. చేతి కర్రను ఒట్టి చేతి కర్రే, ఈ బొడ్లో ఒడిసేల, అంతే. ఈ రెండిటితో దావీదు వెళుతున్నాడు. ఒకవేళ దావీదు ఈటో కత్తో ఏదన్నా ఆయుధాలు తీసుకొని వెళ్ళినట్టయితే ఈ గొల్లియాత్ అనేవాడు పక్కవాడి దగ్గర ఉన్న డాల్ తీసుకొని చేతిలో పెట్టుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అరే వాడు ఆయుధాలు తీసుకొని వస్తున్నాడు, వాడు లాంగ్ నుండి విసురుతాడేమో, ఆ డాల్ ఇటీరా అని తీసుకునేవాడు. అర్థమైందా? కాబట్టి వాడు భద్రత జాగ్రత్త పడకుండా ఉన్నట్లు, ఒరే వీడేందిరా అని దావీదును వాడు తక్కువ అంచనా వేయడానికి, దావీదుకి ఏం తీసుకెళ్ళొద్దు, నువ్వు ఒట్టిగా ప్లేన్కి వెళ్ళిపో. వాడు నవ్వుకుంటాడు నిన్ను చూసి. అసలు యుద్ధానికి వచ్చావన్న సంగతే అనుకోడు వాడు. నీళ్ళున్నాయన్న, నువ్వు అట్లా ఇల్లు. చమత్కారం. ఇప్పుడు చూడండి, అంత పొడవు వాడు నిలువెల్ల కవచాలు ధరించుకొని, వాడు ఈట పట్టుకొని, డాలు పట్టుకొని వాడు యుద్ధానికి వస్తుంటే, ఈ పిల్లోడు ఏమీ లేకుండా ఏదో చేతి కర్ర పట్టుకొని వస్తుంటే వాడు అననే అన్నాడు. చూసావా? అలా అనాలనే దేవుడు దావీదుని ఎలా పంపించాడు. ఒరే నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కర్రతో తోలితే పోవటానికి కర్ర తీసుకొని వస్తున్నావా నా మీదికి? పక్కన వాడు అని ఉంటాడు పనోడు, అయ్యగారు వాడు యుద్ధానికి అంటున్నాడు, మరి డాలు అంటే ఏముందిరా వాడు నా మీద విసరడానికి? వాడేమన్నా ఈట తీసుకొచ్చాడా అది తీసుకొని అడ్డం పెట్టుకోవడానికి? పోనీ విల్లంబు తీసుకొని వచ్చాడా? బాణం ఏమన్నా తీసుకొని వచ్చాడా అడ్డం పెట్టడానికి? డాల్ తీసుకొని ఏం తీసుకొని రాలేదు, వాడు కర్ర తీసుకొని వచ్చాడు పెదవాయ్. వాడు నన్ను ఏం చేస్తాడు? ఉంచుకో డాల్ నీ దగ్గరే, వీడిని గట్టిగా గర్జించి చంపేస్తా. అదే వాడి కొంప ముంచింది. చమత్కారం ఏం లేదు. ఏ సరుకు తీసుకొని పోయినా వాడు జాగ్రత్త పడేవాడు. కాబట్టి చాలా తక్కువ వాడిగా, ఏమీ లేనివాడుగా కనపడ్డాడు. వాడు అజాగ్రత్తగా ఉన్నాడు. అయిపోయింది. ఈయన కావాల్సింది కూడా అదే. వాడి అజాగ్రత్తే మన విజయ రహస్యం. చమత్కారం అదంతే. వాడు ఈ మాటలు అంతా ఏవేవైతే ఆ మాటలు అంటున్నాడో అన్నీ వింటా ఉన్నాడు, సమాధానం చెబుతున్నాడు. ఆ ఏట్లో దేవులాడుతున్నాడు. రాళ్ళు దొరికినాయి, 5 రాళ్ళు ఏరాడు. ఎందుకో తెలుసా? ఫిలిస్తీ సైన్యంలో గొల్లియాత్ ఒక్కడే కాదు, ఇంకా 4 ఉన్నారు. గొల్లియాత్ లాంటోళ్ళు. బైబిల్లో మరో చోటు ఉంటుంది, ఆ వచనం చూపిస్తా ఈసారి ఇప్పుడన్నా. దేవునికి స్తోత్రం. 5 రాళ్ళు ఏరాడు. ఎవడు ముందుకు వచ్చినా ఒకటే దెబ్బ. ఇంకంతే యుద్ధం. దేవునికి స్తోత్రం. అందరిలోకి మెయిన్ గొల్లియాత్. ఈ మాటలు వాడు ప్రగల్భాలు బలుగుతానే ఉన్నాడు, పగలబడి నవ్వుతానే ఉన్నాడు, వెటకారాలు చేస్తానే ఉన్నాడు, తన దేవత పేరిట శపిస్తానే ఉన్నాడు. రాయి తీసుకున్నాడు, ఒడిశాల్లో పెట్టాడు, గిరగిర తిప్పుతా ఉన్నాడు. వాడు నవ్వుకున్నాడు, నేనేం పెట్టనంటరా, నువ్వు ఒడిశాలతో రాయి వేస్తే డింగుమని ఎగిరిపోవటానికి. గిర్ర వేగంగా తిప్పుతా తిరిగి వదిలేడు. తిప్పి వదిలేశాడు. అట్లా వదిలేటప్పుడు అన్నాడు, యుద్ధము నాది కాదు యెహోవాది. ఆ రాయి ఎంత ఫోర్స్లో వెళ్ళిందంటే, ఒక బుల్లెట్ వెళ్ళిన దానికంటే తీవ్రంగా రాయి చొచ్చుకెళ్ళిపోయిందట తలలోకి. ఉంది ఆ మాట. తగిలి కింద పడలా రాయి, వాని నుదుటన జొచ్చెనో అయిపోయింది. బోర్ల పడ్డాడు. చమత్కారంగా ఉంటాడు, అభిషిక్తుడు, మంపు మాలోకంలాగా ఉండడు. అబ్బాయి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాలే. చురుకుగా ఉంటాడు, చమత్కారంగా ఉంటాడు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు అన్నాడు కదా. దేవుని ఆత్మ ప్రభావం
కలిగి ఉన్నవాడు అలాగ ఉంటాడు అన్నమాట. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? అభిషిక్తుని లక్షణాలు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, సరిపోద్దులే ఇప్పటికీ. ఇప్పుడు అభిషేకం తరిగిపోయిన లక్షణాలు, అభిషేకం తరిగిపోయి ఖాళీ అయిపోతున్న వాళ్ళ లక్షణాలు అవి చూద్దాం. ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ రివర్స్ చేసుకుంటూ అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థనా జీవితం అంటే దేవుని సన్నిధిని గడుపుదామన్న విషయంలో ఆసక్తి ఉండదు. ఒకప్పుడు దేవునితో ఏకాంతంగా ఎక్కువ గడిపిన అనుభవం చల్లారిపోయి ఆ పోదాంలే, ఆ చేద్దాంలే, ఏముంది, ఎక్కడ కుదురుతుంది మనకి, అంత బిజీ అయిపోయాం కదా అని నేను దేవుని పని చేస్తానని ఏదో మాటలు చెప్పుకుంటాడు కానీ దేవుని సన్నిధికి పోయి శక్తితో నింపబడదాం, దేవుని సన్నిధిని అనుభవిద్దామని దేవుని సన్నిధి కొరకైనా ఆకలి తెచ్చిద్ది, ఆశ తెచ్చిద్ది. వాక్యం పట్ల కూడా ఆకలి తెచ్చిపోయింది. అన్నీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో భయం ప్రారంభమైపోయిద్ది, లోకం పట్ల వ్యామోహం పెరిగిపోయిద్ది, శరీరం విజృంభిస్తూ ఉంటుంది. బాయ్ విను జాగ్రత్తగా. ఏం విజృంభిస్తుంది? శరీరం విజృంభిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎవరితో మాట్లాడకుండా పనికి మాలిన పోసుకోలు కబుర్లు ఇష్టపడని నీ మనసే చిన్నగా వాటి వైపు ఆకర్షింపబడతా ఉంటుంది. అపవిత్రతని వీసుమంతా కూడా ఇష్టపడని నీ మనసే అపవిత్రత కొరకు ఆరాట పడుతుంటుంది. పరిశుద్ధతను ప్రేమించే నీ మనసే అపవిత్రతలోకి దిగజారిపోతూ ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? చాలామంది సాక్ష్యం ఇస్తారు, ఒకప్పుడు నిజమేనన్నా, నేను నువ్వు చెప్పినవన్నీ కలిగి ఉన్నా, భయం లేకుండా బ్రతిక, పరిస్థితులను కూడా ఎంత పెద్ద సమస్యలు కూడా నాకు ఇంతవే కనిపించినాయి, నాకు ఏది కూడా నాకు అంత అనిపించలేదన్నా, నిజమేనన్నా, దేవునితో ఎక్కువ గడుపుకున్నానన్నా, దేవుని గురించి స్తుతించాను, పాడాను, మాట్లాడాను, దొరికిన వాళ్ళకి సువార్త చెప్పకుండా వదలలేదు, వాక్యాన్ని పలు పలు విధములుగా ధ్యానించి ఎన్నో సంగతులు తెలుసుకున్నాను. నిజమే, అన్ని చల్లారిపోయినట్టుగా అయిపోయాను, అన్ని దిగజారిపోయినట్టుగా అయిపోయానని ఎంతమంది ఒప్పుకుంటారు? ఏం జరిగింది? రోగం వచ్చింది, ఆ లక్షణాలు కనపడుతున్నాయి. సో మీ లక్షణాలను బట్టి మీకు రోగం ఏంటో చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. అంటే నేను కాదు, దేవుడు చెప్తాడు, నన్ను వాడుకుని దేవుడు చెప్తాడు. ఏంటి లక్షణాలు అంటే, మరి ఏమీ లేదు, నీవు మరలా దేవుని సన్నిధిని ఆశ్రయించి శక్తి పొందవలసి ఉన్నది. సౌలు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. నింపబడ్డవాడు తరచూ సమూయేలు సాహచర్యంలో మళ్ళా దేవుని శక్తి చేత నింపబడితే తేడా పడేవాడు కాదు. తెలుసా? దేవుని ఆత్మ చేత, అభిషేకం చేత, శక్తి చేత నింపబడ్డ సౌలు మళ్ళా దేవుని సన్నిధిని వెతికినట్లయితే పడిపోయేవాడు కాదు. కానీ ఏం చేశాడు? ఒకసారి సమూయేలు చేత ప్రతిష్ఠింపబడి అభిషేకం పొందుకొని శక్తి పొందుకొని ఇక అంతటితో సర్దుకున్నాడు. దేవుని సన్నిధిని వెతకలా. ఉంటే చూపించండి ఎక్కడన్నా. దావీదులాగా సౌలు దేవుని సన్నిధిని పదే వెతుక్కున్నట్టు ఎక్కడన్నా కనపడిద్దేమో చూపించండి నాకు. చూపిస్తారా? దావీదులాగా సౌలు దేవుని సన్నిధిని వెతికినట్లు ఎక్కడన్నా ఒక్క వచనం కనబడదు మనకి. ఆ స్టార్టింగ్లో ఏదో 2-3 యుద్ధాలు చేశాడు, ఆ 2-3 సార్లు ఏదో కాస్త దేవుని గురించి మాట్లాడినట్టు కనపడింది. కానీ ఇక తర్వాత సౌలు జీవితం అంతా కూడా దేవుని సన్నిధిని వెతికినట్లు, దేవునితో గడిపినట్లు, దేవుని శక్తితో నింపబడ్డట్టు ఆ ఛాయయే కనపడదు. అలా గడపలేదు కాబట్టి, అలా సన్నిధిలో ఆయన అభిషేకం పొందలేదు కాబట్టి గొలియాతు వచ్చినప్పుడు గుడారంలో కూర్చున్నాడు. అభిషేకంతో నింపబడిన దావీదు వస్తే గొలియాతుకి దేవుని గొప్పతనం, గొలియాతు గురించి చెప్పాడు సౌలు. వాస్తవంగా దావీదుకు సౌలు యెహోవా గొప్పతనం చెప్పాలి, కానీ యెహోవాను గొప్ప చేసి మాట్లాడట్లా, శత్రువుని గొప్ప చేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు కొంతమంది దేవుని అభిషేకం తరిగిపోయినటువంటి వాళ్ళు ఇలాగా మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. శత్రువుని గొప్ప చేసి మనం శక్తిహీనులం అన్నట్టు మాట్లాడతారు. సమస్యను గొప్ప చేసి మన దగ్గర బలం లేదన్నట్టు మాట్లాడతారు. నిజమే, బలం లేదు, వాస్తవమే. ఏం లేదు, ఏ బలం లేదు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆత్మ బలము, ఆత్మశక్తి లేదు.
అందుకే శత్రువు గొప్పగా కనపడుతున్నాడు. అదే అభిషిక్తుడైతే, ఆత్మతో నింపబడితే, ప్రభావంతో నింపబడితే ఎంత శత్రువైన వాడెంత అనే మాట మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. చేతబడి చేశారన్నా నాకు, మంత్రప్రయోగం చేశారన్నా నాకు, అది మొండి దెయ్యం అంటన్నా, అదంత తేలిగ్గా పోదంటన్నా, నువ్వెవరు ఆ మాట చెప్పడానికి? అంత మొండి దెయ్యం అంటే దేవుని కంటే కూడా బలమైన దెయ్యమా? దాన్ని గొప్ప చేసి మాట్లాడుతూ ఉంటారు, చిరాకు పుడుతూ ఉంటుంది. నాకు వినబుద్ధి కాదు, కర్ణ కఠోరంగా ఉంటుంది ఆ మాట. ఒక్కసారి అన్నారంటే నోరు మూయి అంటా. ఇక నేను మొహమాటమే ఉండదు, ఎంత టోళ్ళైనా. నోరు మూయి, ఆ మాట వాడవాక. అసలు దేవుని కంటే బలమైందా? ఎందుకు ఆ గతి పట్టింది నీకు? ఎందుకు బలవంతుడైన దేవుణ్ణి తక్కువ చేసి శత్రువుని ఎక్కువ చేసి మాట్లాడుకుని దాని గురించి కలవరపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? అభిషేకం తరిగిపోయింది, దేవుని సన్నిధిని వెతకటం తగ్గిపోయింది. ఆయన సన్నిధికి మరలా సమీపించి అపోస్తలుల వలె శక్తితో నింపబడటం అనే ప్రక్రియ ఆగిపోయింది. అందుకే సౌల్లాగా తయారయ్యాం. తనలో జరుగుతున్నటువంటి లోపాలను సౌలు గుర్తుపట్టలేకపోయాడు. తనలో జరుగుతున్నటువంటి లోపాలు, బలహీనతలు, ఆ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపట్టలేకపోయాడు. గుర్తుపడితే వెంటనే దేవుని సన్నిధికి పరిగెత్తి సరి చేసుకునేవాడు. గుర్తుపట్టల, ఆ సంగతే తెలియదు. ఎందుకో తెలుసా? వాక్యాసక్తి లేదు. దావీదుకు తెలుసు. దావీదు కూడా ప్రారంభంలో అభిషేకం పొంది బగ్గున మండాడు. రాజు అయిన తరువాత రాజ్య పరిపాలన విధానంలో పడిపోయి బాధ్యతలు చూసుకుంటూ, ప్రజల క్షేమాన్ని చూసుకుంటూ, తన రిస్కుల్లో, బాధ్యతల్లో అలసిపోయి ప్రార్థనా కాలాన్ని నిర్లక్ష్యం చేసి, యూదులు ప్రార్థించేటువంటి ప్రార్థనా కాలం పగలు 3 గంటల వేళ దావీదు పడక మీద బబ్బున్నాడు. మనకేమో యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించమని చెప్పిన దావీదు పగటి వేళ ప్రార్థనా కాలమున పరుండి ఉన్నాడు. దేవునితో మాట్లాడుకోవాలి, దేవుని స్వరం వినడానికి వాక్యం చదువుకోవాలి. 2 జరిగించే కాలం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున అన్నాడు అపోస్తల కార్యం 3లో. యూదుల ప్రార్థనా కాలం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆ కాలంలో ఏం చేశాడు? పండుకున్నాడు. ఎట్లా చెప్తా ఉన్నాయా ఏడ రాసింది పండుకున్నాడని? అంటే చెప్తున్నా, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 1 గంటకు భోంచేస్తే, ఆ తరువాత కునుకుపాటు వస్తే 2ంటికి పండుకుంటే, ఇక నిద్ర పట్టాడు అనుకో, ఇక ప్రొద్దుగుంకే లేచేది. అట్లా కాకుండా 3 గంటల వేళ ప్రార్థనా కాలం అయిపోయిన తరువాత పండుకున్నాడు అనుకో, ప్రొద్దుగుంకి లెగుస్తాడా? ఉదాహరణకి 3 గంటల వేళ ప్రార్థన ప్రారంభించి, మనలాగా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, వాళ్ళు తృప్తికరంగా దేవుని ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, దేవుని మాటలు ధ్యానించుకుంటారు. కనీసం 1.5-2 గంటలు ఈజీగా గడిపేస్తారు యూదులు. ఆ లెక్క ప్రకారం దావీదుని తీసుకుని, సరే యూదులందరినీ పక్కన పెట్టు, దావీదు జస్ట్ 5 నిమిషాలు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, కానీ పరలోక ప్రార్థన చేసి లేవుసవుతాడా? దేవుని కార్యాలు తలపోసి స్తుతించి ఆరాధించి మహిమపరిచి వాక్యాన్ని ధ్యానించుకొని దేవునితో తృప్తిగా మాట్లాడుకొని కానీ బయటికి రాడు ఆయన. కాబట్టి 3 గంటల వేళ మొదలుపెట్టి కనీసం 2 గంటలంటే 5ంటికి పండుకొని 5ంటి దాకా ప్రార్థన చేసి 5ంటికి బబ్బున్నాడు అనుకుందాం. మరి 6ంటికి లెగుస్తాడా ప్రొద్దుగుంకు వేళ? సాధ్యం కాదు. మధ్యాహ్నం తిన్నాడు, తిన్న దగ్గర నుంచి పండుకున్నాడు, నిద్ర పట్టేశాడు. ఇక కమ్మని నిద్రపోయి 5:30-6 ఆ ప్రాంతంలో లేచాడు. మరి రాజు పండుకుంటే ఎవడో లేపడానికి లేదు. ఇక ప్రార్థన పోయింది, వాక్య ధ్యానం పోయింది. మరి ఆ రోజే పోయిందో అప్పటికి చాలా రోజుల నుంచి ఎలాగుందో మరి బైబిల్లో రాయలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజే కాదు, అప్పటికి చాలా రోజుల నుంచి అంతే జరుగుతుంది. నీవు పడిపోవటానికి ముందు కొన్ని రోజుల నుంచే నీ పతనం స్టార్ట్ అయింది. భౌతికంగా నువ్వు తొట్టుపడటానికి ముందు స్పిరిచువల్గా, ఆత్మీయంగా
ఒక్కొక్క మెట్టు ఒకేసారి దిగిపోవు, క్రమక్రమముగా దిగుతూ ఉంటావు. అది నీకు అర్థం కాదు. అర్థమైందా? క్రమక్రమంగా దిగిపోతూ ఉండవు. మెల్లగా అభిషేకం తరిగిపోవటం మొదలుపెట్టగానే ప్రార్థనా జీవితం సన్నగిల్లిపోయింది, వాక్య ధ్యానాసక్తి తరిగిపోయింది. ఏముందిలే అప్పుడప్పుడు చేస్తున్నాగా అనుకుంటుంటావు. క్రమక్రమంగా దేవుడు ఒక మాట ఒక భక్తుని చేత పలికించాడు. ఒక భక్తుని మాట, నీవు పడిపోక మునుపు అనేక పర్యాయములు దేవుని చేత హెచ్చరింపబడి ఉంటావు అని రాశాడు. నువ్వు పడిపోక ముందు అనేక సార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశావు, లేకపోతే నువ్వు పడవాసడు అంటాడు. కాబట్టి ఇక క్రమక్రమంగా భక్తి జీవితం తరిగిపోయింది. నేను అనుకుంటాను ఆ రోజే తిని పడకెక్కాడేమో అని. ఆ రోజు కాదు, అనేక దినముల నుండి అంతే జరుగుతుంది. ఆ అదను చూసే దెబ్బ కొట్టాడు సాతాను. ఘోరమైన దెబ్బ తగిలింది దావీదుకి. దెబ్బ తగలగానే తన పతనం తనకు అర్థమైపోయి వెంటనే దేవుని పాదాలు పట్టుకొని 51వ కీర్తన 11వ వచనంలో దేవుణ్ణి మొత్తుకుంటున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, చదువమ్మా 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అదుగో నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, కనీసం వాక్యం వినే శక్తి కూడా కొంతమందికి లేదు. అంత బలహీనలు అయిపోయారు. కొంతమంది వాక్యం కూడా వినలేరండి ఎక్కువ. తెలుసా మీకు, వాక్యం వినలేరు. ఇదంతా కూడా ఆత్మీయ క్షీణత అన్నమాట, దిగిపోయిన అనుభవాలు అన్నమాట. పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు అన్నాడంటే అసలు అభిషేకం పోవటం కాదు, ఆత్మే వదిలిపెట్టి సౌలుది గాను వదిలేసి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని గుర్తుపట్టి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని దేవుని పాదాలు పట్టుకొని మళ్ళా క్రొత్త శక్తితో నింపబడినట్లు మళ్ళా దేవుని పాదాలు పట్టుకున్నాడు. 92వ కీర్తన 10వ వచనం చూస్తే 23వ కీర్తనలోనేమో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని పాడాడు. 51వ కీర్తనలో 11వ వచనంలోనేమో నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకని మొత్తుకున్నాడు. మళ్ళా 92వ కీర్తన 10వ వచనంలోకి వచ్చేసరికి గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా తైలముతో నింపబడ్డాడు. మళ్ళా క్రొత్త తైలంతో నింపబడి నూతన శక్తి పొందుకొని జీవితకాలం అంతా దేవునికి విధేయుడిగా బ్రతికి దేవుని సంకల్పానుసారముగా సేవ చేసి దేవుని యొద్దకు చేర్చబడ్డాడు గట్టిగా. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా, పాత నిబంధనలు అయినా నూతన నిబంధనలైనా నువ్వు గుర్తుపట్టొచ్చు. దేవుడు అనుగ్రహించు శక్తి ఎప్పటికప్పుడు నీవు పొందవలసి ఉన్నది. ఆయన ఇచ్చే ప్రభావం ఎప్పటికప్పుడు నీవు పొందవలసి ఉన్నది, లేకపోతే భ్రష్టు పట్టే అవకాశం ఉంది. రోగ లక్షణాలు ఏంటో గుర్తుపట్టవచ్చు. నీకు ఈరోజు సలహా చెప్పాను నేను. ప్రార్థనా జీవితం పట్ల నీకు ఆసక్తి సన్నగిల్లిపోతుంది అంటే ప్రభావం తగ్గిపోతుంది. వాక్య ధ్యానం పట్ల తృష్ణ తగ్గిపోతుంది అంటే ప్రభావం తరిగిపోయింది, లోపల శక్తి తగ్గిపోతుంది, అభిషేకం తగ్గిపోతుంది. గుర్తుపెట్టి నువ్వేం చేయాలి? మరలా దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళా అవసరమైతే ఒక 3 దినాలు 5 దినాలు నీకున్న కానునేంటి, నీకున్న టైమును బట్టి, నీకున్న అనుకూలత, నీకున్న ఆసక్తిని బట్టి కనీసం 3 దినములకు తగ్గకుండా దేవునితో గడపాలి. మరి ఒక రోజు అంటే ఏం గడుపుతామంటే కనీసం 3 డేస్ అంటే ఒక తృప్తి ఉంటుంది. మైండ్ మళ్ళా సెట్ అయ్యిద్ది దేవుని వైపుకి. ఏమంటావు? అలాగ మళ్ళా శక్తి పొందుకొని దేవుని కొరకు విజృంభించాలి. కాబట్టి ఈ విధముగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క బలము ఎప్పటికప్పుడు మనం పొందుకుంటూ దేవుని సన్నిధికి దూరం కాకుండా జాగ్రత్త పడతా ఉంటే అసలు తొట్టుపట్టడానికి అవకాశం దొరకదు. దేవుని శక్తితో నింపబడిన వాడు దేవుని సంబంధమైన సంగతులన్నిటినీ క్రమంగా జరిగిస్తాడు. మిగిలినవన్నీ కూడా వరుసగా చెప్పుకోవచ్చు. ఇక వాక్యం అశ్రద్ధ చేయకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, లోక సాంగత్యం చేయకూడదు, లోకానుసారులతో తిరగకూడదు, లోకస్తుల మధ్యలో మనం ఎక్కువ గడపకూడదు, ఇవన్నీ ఎన్నో చెప్పొచ్చు. ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే ముందు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద పని చేయాలి. దీపము వెలుగుచూ ఉండాలంటే తైలము తప్పనిసరిగా సరఫరా అవుతూ ఉండాలి.
దీపంలో ఒత్తి ఉన్నా, ఒత్తికి అగ్ని ఉన్నా, దీపపు ప్రమిదలో నూనె లేకపోతే ఎక్కువసేపు నీ వెలుగు ఉండదు. అందుకే చెప్పాడు, మీ దీపములు వెలుగుచూ ఉండనీయుడి అన్నాడు. అలాగే బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యల ఉపమానం చెప్పేటప్పుడు కూడా ఏమన్నాడు? బుద్ధి కలిగిన వారు తమతో కూడా తైలం తెచ్చుకున్నారు, బుద్ధి లేనోళ్ళు ప్రజెంట్ మండుతుంది కదా అని తర్వాత తైలం విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఇద్దరిలో ఎవరు బుద్ధి కలిగిన వాళ్ళు? ఆల్రెడీ మండుతుంది కదా అని ఆ మంటను చూసి మురిసిపోకుండా, ఒకవేళ మంట వెలగటానికి తోడ్పడే తైలం తరిగిపోతే మంట ఆరిపోతుంది కనుక ఆరిపోకముందే నేను మళ్ళా తైలమును సమకూర్చుకోవాలి అని గ్రహించిన వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అది రహస్యం. ఇంతే సంగతులు. ఇక రండి మోకాళ్ళ మీదకి.